ఆదోని బాగుపడాలంటే జిల్లా కావడం మాత్రమే మార్గం. ఎందుకంటే చూసుకున్నట్లయితే మరి 70 ఏళ్ళుగా కర్నూలు జిల్లాలో ఉన్నాము. మరి కర్నూలు జిల్లా మనకి ఏమి ఇచ్చింది? ఎడారి, వలసలు, అసలు ఉపాధి లేని పరిస్థితి. గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి వలసలతో. పిల్లలను వదిలేసి పెద్దలు బతకడానికి పోతే మరి పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మరి అమ్మ కనిపించకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి లక్షలాది మంది పిల్లలు ఈరోజు గ్రామాల్లో బాధపడుతూ కూర్చున్నారు. దీనికి కారణం ఎవరు? ఈ పాలకులే. కాబట్టి చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించండి. మా తరపున, మా వెనుకబడిన ఆదోని ప్రాంత తరపున జిల్లా ప్రకటించండి. మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటాము. లేకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో ఏ పార్టీకైనా, జిల్లాని వ్యతిరేకించే ఏ పార్టీకైనా, నాయకుడికైనా రాజకీయ సమాధి తప్పదని ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక తరపున హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మండలాల విభజన కూడా జరగలేదు. మరి ఈరోజు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు అండగా ఉన్నటువంటి పెద్దారవణం నాయకుల్ని కూడా రాస్తారోకో చేస్తే తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి. మరి ఆదోని ఎమ్మెల్యే గారు వారికి అండగా ఉన్నట్లు, వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఆయన పెద్దారవణం మీటింగ్లోనే అండగా ఉన్నాడు. మరి వాళ్ళు ధర్నా కొద్దిసేపు రాస్తారోకో చేస్తే స్టేషన్లో కూర్చోబెట్టారంటే మరి ఎమ్మెల్యే గారు మీరు అండగా ఉన్నారా జిల్లా మండలాల పోరాటానికి? ఆదోని జిల్లా మరియు మండలాల పోరాటానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు మరొకసారి మేము హామీ ఇస్తున్నాము. 6 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము. ఇంకా వీలైనంత కాలము జిల్లా వచ్చే వరకు పోరాడుతాం. ఎందుకంటే ఇందులో ఎలాంటి తగ్గే పరిస్థితి కానీ, భయపడే పరిస్థితి, వెనకాడే పరిస్థితి లేదు. జిల్లా పోరాటం స్టార్ట్ అయినప్పటి నుంచి, మాస్టర్ ప్లాన్ అని మాట్లాడడం నుంచి నాకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటాను. ఆ ధైర్యం నాకుంది. సపోర్ట్ చేసే ధైర్యం మీకు ఉందని ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ కలుపుకుంటూ స్వచ్ఛందంగా బంద్ కూడా పిలుపునిస్తున్నాం త్వరలో. అదేవిధంగా ప్రతి ఇంటికి ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వము మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఆదోని జిల్లాను ఏర్పాటు చేసి ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను.